భారత్కు నిజంగానే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండమాన్ సముద్రంలో నేచురల్ గ్యాస్ ఉనికి భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఇందుకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శుక్రవారం ప్రకటన చేశారు. దీనిని ఇంధనావకాశాల సముద్రం అని పేర్కొన్నారు. అండమాన్ తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం 2 బావిలో ఈ వాయువు కనుగొనబడింది. ఈ గ్యాస్ నమూనాలలో అధిక మిథేన్ను చూపించడం భారత్కు శుభపరిణామం అని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకారం 2212-2250 మీటర్ల లోతులో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో సహజ వాయువు ఉనికిని గుర్తించాం. అప్పుడప్పుడు మంటలు కూడా చెలరేగాయి. విశ్లేషణ కోసం కాకినాడకు పంపిన నమూనాలలో 87% మిథేన్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇది హైడ్రోకార్బన్ను నాణ్యతను నిర్ధారిస్తుంది. రాబోయే నెలలో గ్యాస్ పూల్ పరిమాణం, దాని వాణిజ్య సాధ్యత ధృవీకరించబడుతుందని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే అండమాన్ బేసిన్లో సహజ వాయువు సమృద్ధిగా ఉందనే భారతదేశం దీర్ఘకాల నమ్మకాన్ని ఆవిష్కరణ బలపరిచింది. ప్రధాని మోదీ గత నెలలో స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రకటించిన డీప్ వాటర్ మిషన్ కింద కొంత ఆవిష్కరణకు కనుగొనబడటానికి హైడ్రోకార్బన్ నిల్వలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి మన ఆఫ్ షోర్ బేసిన్లలో పెద్ద సంఖ్యలో డీప్ వాటర్ అన్వేషణ బావులను ప్లాన్ చేస్తున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారు. సహజ వాయువు ఉనికి ప్రపంచ డీప్ వాటర్ అన్వేషణ నిపుణులతో సమన్వయంతో దేశం తన అన్వేషణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని చెప్పారు. భారతదేశ అమృతకాల ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ భారతదేశ ఇంధన భద్రతకు, స్వదేశీ ఇంధన వనరుల అభివృద్ధికి ముఖ్యమైంది. ఇది స్థానిక వనరుల నుంచి దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సముద్రంలో చమురు గ్యాస్ నిల్వలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్న నేచురల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను ప్రకటించారు. దీనిని సముద్ర మంథన్ అని పేర్కొన్న ప్రధాని మోదీ ఇది మిషన్ మోడ్లో అమలు చేయబడుతుందని, ఇంధన రంగంలో భారతదేశం కోసం చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుందని చెప్పారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.